అందరూ కూడా దూరంగా వెళ్ళాలని భోజనం చేసిన వారు త్వరగా ముందు అమ్మవారు ఇస్తారా ఎవరు? హాయ్, నమస్తే, వెల్కమ్ టు సిగ్మా 9. నేను మీ బ్రహ్మేంద్ర. మనం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని పంచారామ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి వారి దేవస్థానం వద్ద ఉన్నాము. మనతో పాటు ఈవో గారు, ఆలయ ఈవో గారు ఉన్నారు. ఈ కార్తీక మాస సందర్భంగా ఎటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అన్నీ కూడా సౌకర్యవంతంగా ఉండే విధంగా ఎటువంటి నిర్వహణ జరుగుతుందో వారి మాటల్లోనే తెలుస్తుంది. సార్ నమస్తే అండి. ఇప్పుడు ఈ సంవత్సరం మీరు ఆల్రెడీ ధర్మకర్తల మండలి కూడా ప్రజెంట్ అయ్యింది. ఇప్పుడు ఏ రకంగా మీరు వాళ్ళతో కలిసి మీరు రేపు వచ్చి భక్తులకి అందరికీ కూడా సౌకర్యాలు కలగజేస్తారు? ఓం నమ శివాయ. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ గునుపూడి సోమేశ్వర స్వామి దేవస్థానంలో కార్యనిర్వహణాధికారి నేను డి రామకృష్ణరాజుగా విధులు నిర్వహించున్నాను. ఈ కార్తీక మాసం సందర్భంగా శ్రీ స్వామివారి దర్శనార్థం వచ్చి భక్తులందరూ కూడా ప్రతిష్టాత్మకమైన వాళ్ళందరికీ కూడా ఏర్పాట్లు చేసి ఉన్నాము. ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేసాము. అది 4 క్యూ లైన్లు ఏర్పాటు చేసాము. ఉచిత దర్శనము, 50 రూపాయల దర్శనం, 100 రూపాయల దర్శనం, 200 రూపాయల దర్శనం. ఈ క్యూ లైన్ ద్వారా ముందు ఫస్ట్ వచ్చిన వెంటనే గుడి దగ్గరికి వచ్చిన వెంటనే ఒక బోర్డు డిస్ప్లే అవుతుంది. సెక్టార్లుగా విభజించి ఆ సెక్టార్లు ఏ సెక్టార్లో వెళ్తే ఏం దర్శనం జరుగుతుంది, ఎక్కడ ప్రసాదం ఎక్కడ, అన్న ప్రసాదం ఎక్కడ, ఉపాలయం ఎక్కడ అనేది తెలుస్తుంది ప్రతి భక్తుడికి. ఆ విధంగా ప్రయాణించిన తర్వాత లోపల దర్శనం అనంతరం బయటకు వచ్చిన తర్వాత ప్రసాదం ఉచిత పులిహార ప్రసాదం కూడా భక్తులకు ఏర్పాటు చేసింది. అదేవిధంగా వచ్చిన భక్తులందరికీ కూడా పాలు ఈ సంవత్సరం నూతనంగా నియమింపబడిన పాలక మండలి సభ్యులు, చైర్మన్ గారు, ధర్మకర్త మండలి, అదేవిధంగా ఎమ్మెల్యే గారు సహకారంతో వచ్చిన భక్తులందరికీ కూడా మొదటి రోజు నుంచి పాలు 4 రోజుల పాటు ఇవ్వడానికి వాళ్ళందరూ దాతల సహకారంతో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కూడా స్పెషల్గా కూడా భక్తులకి బస్సు సౌకర్యం కలగజేస్తుంది. ఆ రోజు ఎప్పుడు అంటే ఎవ్రీ ఇయర్ కూడా కొంత త్వరతొక్కడైతే జరుగుతుంది. దాన్ని ఏ విధంగా నివారణ చర్యలు అంటే వాళ్ళకి ఏమైనా స్పెషల్గా దర్శనమిస్తారు? అంటే శ్రీ స్వామివారి కార్తీక మాసం సందర్భంగా అనేక చోట్ల నుంచి, పలు ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనార్థం యాత్రా బస్సులు కానివ్వండి, పంచారామ బస్సులు కానివ్వండి, బస్సులో వచ్చి భక్తులకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ప్రతిష్టాత్మకమైన మార్పులు ఈ సంవత్సరం చేసి ఉన్నాము. దాంట్లో ఏ విధంగా ఎవరికి అసౌకర్యం కలగదో, దర్శనం అయితే మాత్రం తొందరగా దర్శనం అవుతుంది. వారికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా దర్శనం అయ్యే విధంగా మేము పాలక మండలి సభ్యులు, అలాగే ఆర్టీఓ గారి సూచనల మేరకు, మన ఎమ్మెల్యే గారి సూచనల మేరకు, మా పాలక మండలి సభ్యుల సూచనల మేరకు, ఈవో గారు నేను ఆ సూచనల మేరకు వాళ్ళ సూచనలు ఇచ్చిన పాటిస్తూ మొత్తం ధర్మకర్తల మండలి కొత్తగా కూడా మెంబర్షిప్ అందరూ కూడా ఇప్పుడు అలాట్ అయ్యారు. ఇప్పుడు మీకు కార్తీక మాసం కూడా ఇదే మీకు ఫస్ట్, అంటే ఫెస్టివల్ విధంగా చూస్తే ఇదే మీకు ఫస్ట్. ఇప్పుడు ఏ విధంగా భక్తులకి సౌకర్యాలు కలగాలి? ఓం నమ శివాయ అండి. భీమవరం గునుపూడి పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివారి దేవస్థానంలో అత్యంత వైభవంగా కార్తీక మాసం మహోత్సవాలు ప్రారంభమైనాయి. ఈరోజు ఆదివారం అండి. ఈరోజు ఆదివారం మీరు ఎక్కడ చూసినా శివాలయం భక్తులు, శివభక్తులతో క్షేత్రం అంతా కిటకిటలాడుతుంది. రేపు పొద్దున్న మొదటి సోమవారం అండి. భక్తులు తాకిడి పంచారామ క్షేత్రాలు బస్సులు విపరీతంగా వస్తున్నాయి. మొన్నటి వరకు వర్షాల వల్ల కొంచెం నెమ్మదించిన ఈ రోజు నుంచి ఎండ వల్ల మళ్ళీ భక్తులు పోటెత్తుతున్నారు. మేము నూతనంగా ఏర్పడిన ధర్మకర్తల మండలి సభ్యులు అండి. మా చైర్మన్ గారు బంగారాజు గారు ఆధ్వర్యంలో, అలాగే గుడి ఈవో గారు రామకృష్ణరాజు గారు సలహాలతో, మన శాసనసభ్యులు అంజిబాబు గారి సూచనల మేరకు మేము ఇక్కడ పనిచేస్తున్నామండి. వాళ్ళ ఆదేశాలు, వాళ్ళ సూచనలు, వాళ్ళ సలహాలు తీసుకుని మేము అందరం ధర్మకర్తల మండలి అందరూ ఎదురుకెళ్తున్నామండి. మేము నూతనంగా వచ్చిన ధర్మకర్తలు అందరూ సమిష్టిగా ఉండి ఇక్కడ భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా తొందరగా దర్శనం అయ్యేలాగా ఇక్కడ భారీ గేట్లు అన్ని ఏర్పాటు చేసామండి. అలాగే ఇక్కడ 30 రోజులు అన్న సమారాధన ఏర్పాటు చేసామండి. స్వాములకి అందరికి ఇక్కడ విచ్చేసే అందరి భక్తులకు ఇక్కడ అన్నదానం, నిత్యాన్నదానం ఈ 30 రోజులు ఏర్పాటు చేసామండి. అలాగే మేము ధర్మకర్తల మండలి కూడా ఒక బాధ్యత తీసుకుని ఇక్కడ భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చే బస్సుల్ని అక్కడ జంక్షన్
FCA గోడౌన్ కాడ పార్కింగ్ ప్లేస్ ఇచ్చాం. ఆ పార్కింగ్ ప్లేస్ నుంచి ఇక్కడికి రావడానికి ఆటోలు ఏర్పాటు చేస్తాం. మీరు డైరెక్టర్ గా బస్సు అక్కడ పార్కింగ్ ప్లేస్ లో పెట్టుకున్న వాళ్ళకి అక్కడి నుంచి ఇక్కడ ఉచిత ఆటో ఏర్పాటు చేసామండి. అలాగే ఇక్కడ క్యూ లైన్ లో ఉన్న అందరికి పాలు ఏర్పాటు చేస్తాం. శ్రీ ఉమామేశ్వర కమిటీ సభ్యులు చైర్మన్ రంగారాజు గారు, మాకు బ్యాంక్ బాబీ గారు అందరూ సహకారంతో మేమంతా కష్టపడి పనిచేస్తున్నాం. వచ్చే భక్తుల కంటే బస్సుల కంటే అన్ని పార్కింగ్ ప్లేసులు అండి అన్ని మామూలుగా దర్శనం అయిన తర్వాత ఉచిత భోజనం కూడా ఏర్పాటు చేస్తాం.